మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యూ లైన్లో నిలబడ్డారు. గుండ్రాతిమడుగు సొసైటీ వద్ద యూరియా కోసం క్యూలో నిలబడిన రైతులతో కలిసి గంట పాటు ఆమె కూడా క్యూ లైన్లో నిలబడి యూరియా కూపన్ తీసుకున్నారు. తనకు 5.5 ఎకరాల భూమి ఉందని, కానీ ఇప్పటికీ బస్తా కూడా యూరియా అందలేదని తెలిపారు సత్యవతి రాథోడ్. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా సమస్యను పెద్దగా పట్టించుకోవడం లేదని, అందుకే తానే స్వయంగా వచ్చి రైతుల బాధలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రైతులు యూరియా కోసం పడరాని పాటలు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎంపీల్లో ఒక్కరు కూడా పార్లమెంట్లో దీని గురించి మాట్లాడలేదని సత్యవతి రాథోడ్ విమర్శించారు. యూరియా కోసం నేను కూడా ఈ సొసైటీలో రైతును. నాకు 5.5 ఎకరాల భూమి ఉంది. ఇప్పటివరకు ఒక బస్తా యూరియా కూడా రాలేదు. అనేక సార్లు మా ఇంట్లో వాళ్ళని పంపించినా, మా అల్లుడు పోయినా ఇయ్యలేని పరిస్థితి ఉంటే స్వయంగా నేనే వెళ్ళి నిజంగా ఇంత కష్టం ఉందా అని చూడటం జరిగింది. ఎంత సిగ్గుచేటు అంటే గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో రైతు వ్యవసాయాన్ని వదిలేసి, నాట్లు పెట్టడం వదిలేసి యూరియా కోసం వారాల తరబడి క్యూలో ఉంటున్నారు.